అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 25th ఏప్రిల్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. మెటా నిన్న ఫేస్బుక్ దాదాపు $200 బిలియన్, $200 బిలియన్ ఆఫ్ వాల్యూ వైపౌట్ అయిపోయింది. ఒక్కొక్క బిలియన్ డాలర్ కనీసం 8,200 కోట్ల రూపాయలు, $1 బిలియన్ అంటే మన రూపీ టర్మ్స్తో మాట్లాడితే అలా 8,200 crores ఇంటూ 200 అంత విలువని నిన్న మెటా కోల్పోయింది. నిన్న ఫేస్బుక్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం చూస్తున్నాం. మెటా అయితే అందులో ఏఐ మీద అలాగే మెటావర్స్ మీద తన ఫోకస్ ఉండబోతోంది గట్టిగా అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు. అండ్ ఇక్కడి నుంచి కొద్దిగా బ్లీడింగ్ ఆఫ్ క్యాష్, లైక్ కొత్త టెక్నాలజీల మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద వాళ్ళ ఫోకస్ పెట్టాలంటే మరికొద్ది కాలం పాటు ఇబ్బందులు పడక తప్పదు అని ఆయన చేసిన ఒక సంకేతాలు కానీ వ్యాఖ్యలు కానీ మార్కెట్ పెద్దగా రుచించలేదు. బట్ డీసెంట్ రిజల్ట్స్ని ఫేస్బుక్ నిన్న అనౌన్స్ చేసినప్పటికీ కూడా మార్కెట్ మాత్రం దాన్ని నెగిటివ్గా తీసుకుంది. యుఎస్ మార్కెట్స్లో నాస్డాక్ నిన్న 0.1% మేర లాభాలతో, S&P 500 0.02, డౌ జోన్స్ అన్ని అమెరికన్ మార్కెట్స్ కూడా ఫ్లాట్ బయాస్తో క్లోజ్ అవడం మనం చూసాం. ఆయిల్ బ్రెంట్ క్రూడ్ $88 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2,330 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రిప్టోలో బిట్కాయిన్ $64,000 దగ్గర ట్రేడ్ అవుతుండగా ఏషియన్ మార్కెట్స్లో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఒక హాంకాంగ్ ఒకటి 0.5% దాకా పాజిటివ్లో కనిపిస్తుంది. ఓవరాల్గా కొద్దిగా ఒక నెగిటివ్ టు వీక్ బయాస్ అయితే మార్కెట్స్లో ఉంది యాజ్ ఆఫ్ నో. స్టాక్స్ పరంగా చూస్తేనేమో మన మార్కెట్స్ పరంగా ఇవాళ బజాజ్ ఫైనాన్స్, నెస్లే, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఫోకస్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే కంపెనీస్ అన్నీ కూడా రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోతున్నాయి. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా యాక్సిస్ బ్యాంక్ అనౌన్స్డ్ ఏ ఫండ్ రైజింగ్ ప్లాన్ విత్ ద 4th quarter రిజల్ట్స్, వేర్ ద లెండర్ రిపోర్టెడ్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 7,130 crores యాజ్ అగేన్స్ట్ ఎ లాస్ ఇయర్. గత ఏడాది నష్టాలను ప్రకటించిన కంపెనీ ఈ ఏడాది మళ్ళీ బ్లాక్లోకి అంటే లాభాల్లోకి వచ్చి 7,130 కోట్ల రూపాయల లాభాలని ప్రకటించింది. ఎల్ఎన్టీ మైంటర్ ప్రాఫిట్ 1,100 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే 1% క్షీణత. మోతీలాల్ ఓస్వాల్ ఆన్ వెన్స్డే అనౌన్స్డ్ స్ట్రాటజిక్ లీడర్షిప్ చేంజెస్ టు కంటిన్యూ యాక్సిలరేటింగ్ గ్రోత్ విత్ ట్రాన్స్ఫార్మేటివ్ స్ట్రాటజీస్ ఇన్ ద ఏఎంసీ. సో ఏఎంసీలో కొద్దిగా మేనేజ్మెంట్లో మార్పులు. HUL 6% మేర క్షీణత నమోదైంది. నికర లాభాల్లో డెలివరీలో కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ CPPIB గతంలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు వాటాలను విక్రయించింది. ఇండియన్ హోటల్స్ దాదాపుగా 418 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది. గతంతో పోలిస్తే 27% ఎక్కువ. దాల్మియా భారత్ 320 కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేసింది. సింజిన్ ఇంటర్నేషనల్ 189 కోట్ల రూపాయల లాభాన్ని అనౌన్స్ చేయగా ద ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో FSIB హ్యాస్ రికమెండెడ్ రాణా అశుతోష్ కుమార్ సింగ్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ MD SBI MDగా ఈయన రికమెండేషన్ వచ్చింది. బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫైనల్గా నిర్ణయం తీసుకోవాలి. మేజర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటాక్ బ్యాంక్ మీద ఒక చెంపపెట్టు లాంటి నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్తగా కస్టమర్స్ని డిజిటల్గా యాడ్ చేసుకునివ్వకుండా రెస్ట్రిక్షన్స్, తక్షణమే మీరు డిజిటల్ పరంగా అంటే డిజిటల్ పద్ధతుల్లో కస్టమర్స్ని మీరు యాడ్ చేసుకోకూడదు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. సో ఇంత సీరియస్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఇప్పుడే మనం చూస్తున్నాం. ఏకంగా బ్యాంక్ కస్టమర్స్ కూడా, గతంలో మనం క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ మీద ఇలా చూసాం. ఇప్పుడు డైరెక్ట్గా బ్యాంక్ రెగ్యులర్ కస్టమర్స్ని కూడా డిజిటల్గా యాడ్ చేసుకోవడానికి వీలు లేకుండా, అలాగే ఫ్రెష్ క్రెడిట్ కార్డ్స్ని కూడా ఇష్యూ చేయకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. ఆన్లైన్ అండ్ మొబైల్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా కొత్త కస్టమర్స్ని తీసుకోకుండా ఆంక్షలు విధించడంతో పాటు కొత్తగా క్రెడిట్ కార్డ్స్ కూడా ఇవ్వకుండా కొన్ని ఆంక్షలు విధించడం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటక్ బ్యాంక్ మీద ఒక గట్టి చర్య తీసుకుందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. దీంతో బ్యాంక్ మీద ఒక తీవ్రమైన ప్రభావం అయితే కనిపించే అవకాశం ఉంది. కోటాక్ సెడ్ ఇట్ వుడ్ రిజాల్వ్ ద మ్యాటర్ క్విక్లీ అండ్ అష్యూర్డ్ కస్టమర్స్ దేర్ వుడెంట్ బి ఎనీ ఇంటరప్షన్ టు సర్వీసెస్. సో వాస్తవానికి ఇప్పుడున్న కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ కొత్తగా కస్టమర్స్ యాడ్ చేసుకోకుండా చేయడం అనేది కొద్దిగా మార్కెట్లో నెగిటివ్ ఫీల్ని తీసుకొస్తుంది. మార్కెట్ క్యాప్ పరంగా 3.66 లక్షల కోట్ల రూపాయలు విలువన్న బ్యాంక్ ఇది. దాదాపు 1,75,00,000 మంది కస్టమర్స్ ఉన్నారు. 59 లక్షల
క్రెడిట్ కార్డ్స్ కూడా కంపెనీ ఇష్యూ చేసింది. సో మొత్తానికి ఇది ఒక గట్టి దెబ్బ. గతంలో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసి బ్యాంక్కి ఇలాంటి పరిస్థితులు చూసాం. క్రెడిట్ కార్డ్స్ పరంగా మాస్టర్ కార్డ్, వీసా కూడా ఇది చూసినప్పటికీ కూడా బట్ బ్యాంక్ మీద ఇన్ని ఆంక్షలు ఒకేసారి రావడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం. బట్ ఇది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. హెచ్యుఎల్ ప్రాఫిట్స్ తగ్గాయి, డిమాండ్ అనుకున్నంతగా లేదు. ఈవెన్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ గత కొద్ది కాలం నుంచి చాలా నిరుత్సాహకరమైన, నిస్తేజకరమైన ఫలితాలనే ప్రకటిస్తూ వస్తున్న సంగతి మనకు తెలుసు. విత్ బుల్స్ డాన్సింగ్ మెనీ మోర్ జాయిన్ స్ట్రీట్ పార్టీ. ఇక్కడ రీటైల్ ఇన్వెస్టర్స్ చిన్న స్టాక్స్ మీద ఎంతటి ఉత్సాహాన్ని పెట్టుకున్నారు, ఎంతటి ఆశలను పెట్టుకున్నారని ఈ ఒక్క డేటా పాయింట్ చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది. డిసెంబర్ 31వ తారీఖున అంటే 2023 గత ఏడాది డిసెంబర్ 31వ తారీఖున ఎన్హెచ్పిసి కంపెనీలో 10 లక్షల షేర్ హోల్డర్లు ఉంటే కేవలం 3 నెలల కాలంలో ఆ సంఖ్య 33.36 లక్షలకు పెరిగింది. అంటే 23 లక్షల మంది కొత్తగా షేర్ హోల్డర్స్ ఎన్హెచ్పిసిలో జాయిన్ అయ్యారంటే అది ఒక్క షేర్ కావచ్చు, 100 షేర్లు కావచ్చు, ఎన్ని షేర్లను కావచ్చు, షేర్లతో సంబంధం లేదు. అంటే అంతటి ఉత్సాహం గత 3 నెలల కాలంలో 25 లక్షల మందిని ఎన్హెచ్పిసి ఆకర్షించింది అని చెప్పే ఉద్దేశం. ఈవెన్ ఇండియన్ రెన్యూబుల్ 16 లక్షల మంది షేర్ హోల్డర్స్ని, ఐఆర్ఎఫ్సి 13 లక్షలు ఆల్మోస్ట్, ఎస్ బ్యాంక్ 12 లక్షలు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా ఓకే, ఆశ్చర్యం అవసరం లేదు 11 ల్యాక్స్, సుజ్లాన్, ఎన్బిసిసి, వొడాఫోన్ ఐడియా కూడా దాదాపు 5.5 లక్షల మంది షేర్ హోల్డర్లను కొత్తగా అడిషన్ చేసుకుంది. ఇప్పుడు అత్యధికంగా షేర్ హోల్డర్లు ఉన్న కంపెనీలో దాదాపు 61 లక్షల మంది షేర్ హోల్డర్స్ ఎస్ బ్యాంకులో ఉన్నారు, ఐఆర్ఎఫ్సిలో ఉన్నారు, సుజ్లాన్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ పవర్ ఈవెన్ లాంటి కంపెనీస్లో కూడా ఇంత పెద్ద ఎత్తున షేర్ హోల్డర్స్ అయితే ఉన్నారు. కంపెనీస్ విత్ హైయెస్ట్ అడిషన్ ఆఫ్ ఎఫ్పిఐస్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొత్తగా యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జిఎంఆర్, ఎన్ఎండిసి, బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్లో తమ వాటాల్ని గణనీయంగా పెంచుకున్నారు. ఇలాంటి స్టాక్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఇలాంటి స్టాక్స్ని లైక్ బీపీసీఎల్ కానీ, స్వాన్ ఎనర్జీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐటీసీ, బిఎస్సి లాంటి కంపెనీస్లో తమ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ని కంపెనీస్ పెంచుకున్నాయనేది ఇక్కడ సంకేతంగా మనం చూడవచ్చు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రాఫిట్ 13% మేర క్షీణించింది. ఈక్విటాస్ బ్యాంక్ హైయెస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్ 208 కోట్ల రూపాయల ఇప్పటివరకు ప్రకటించిన విధంగా 208 కోట్ల రూపాయల మేర ప్రాఫిట్స్ని ప్రకటించింది. రైజింగ్ షేర్ ఆఫ్ న్యూ బిజినెస్ టు డ్రైవ్ గ్రోత్ అట్ పెర్సిస్టెంట్లో సో మొన్న గట్టి టోల్ చూసామంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు అంతటి పతనం స్టాక్లో అయితే చూడలేదు. సో రాబోయే కాలంలో కొద్దిగా ఈ కొత్త బిజినెస్ అనేది పెర్సిస్టెంట్కి డీసెంట్ గ్రోత్ని కనబరిచే అవకాశం, దాదాపు 4,000 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తున్నాయి విత్ ద బ్రోకింగ్ కంపెనీస్ ఈ స్టాక్కి. ఓకే, ఐహెచ్సిఎల్ ప్రాఫిట్ 30% మేర పెరిగి 438 కోట్ల రూపాయలుగా నమోదైంది. లోదా రిపోర్ట్స్ బెస్ట్ ఎవర్ క్వార్టర్లీ యాన్యువల్ ప్రీ సేల్స్ మార్చ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ అప్ 21%. మార్చ్ క్వార్టర్ ప్రాఫిట్ 21% మేర వృద్ధి చెందగా గతంలో ఎప్పుడు లేని విధంగా బెస్ట్ ఎవర్ క్వార్టర్లీ సేల్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది. సో ఒక స్ట్రాంగ్ గ్రోత్ పాత్ మీద కంపెనీ ఉంది అనేది ఇది ఒక సంకేతం. గెయిల్ ప్లాన్స్ టు ఎక్స్పాండ్ ఎల్ఎన్జీ ట్రేడింగ్ బిజినెస్ టు గ్లోబల్ మార్కెట్స్కి ఎల్ఎన్జీ ట్రేడింగ్ని కూడా విస్తరించాలని చెప్పి గెయిల్ సన్నాహాలు చేస్తోంది. దాల్మియా భారత్ ప్రాఫిట్ 320 కోట్ల రూపాయలకు తగ్గింది. గతంతో పోలిస్తే కొద్దిగా క్షీణత అయితే మనం చూసాం, దాదాపు 8% మేర. ఎల్ఎన్టీ మైంట్రీ ప్రాఫిట్ కూడా కొద్దిగా క్షీణించి 1,100 కోట్ల రూపాయలుగా నమోదైంది. రెవెన్యూలో కొద్దిగా అప్సైడ్ టిక్ చూస్తున్నాము. విత్ $11 మిలియన్ ఎగ్జిట్ పే జలాపోర్ట్ జాయిన్స్ అదర్ సిఇఓస్ ఇన్ కాస్ట్ ఎగ్జిట్. సో ఇలాంటి కంపెనీస్లో జాయిన్ అయ్యి వాళ్ళు తీసేసిన నష్టం లేదేమో. సో విప్రోలో ఆయన జాయిన్ అయ్యారు, అయితే ఆయన పర్ఫార్మెన్స్ బాగాలేదో లేకుంటే మరి మేనేజ్మెంట్కి నచ్చలేదో తెలియదు కానీ బట్ ఈయన అనుకున్న సమయం 4 ఏళ్ల సమయం కంటే ముందే కంపెనీ పంపిస్తున్నందుకు వాళ్ళు ఇస్తున్న మూల్యం 92 కోట్ల రూపాయల మేర వేతనాన్ని ఇచ్చి, అంటే దాదాపుగా 1 సంవత్సరం వేతనాన్ని ఇచ్చి ఆయన్ను సాగనంపాల్సిన పరిస్థితి. సో 92 కోట్ల రూపాయలు తీసుకుంటే అయితే ఈ 6 నెలల కాలంలో ఆయన మరో అంటే 12 నెలల కాలంలో ఏ కంపెనీలో కూడా జాయిన్ అవ్వకూడదు, ఏదైనా కన్సల్టెంట్గా కానీ ఎంప్లాయీగా కానీ. అప్పుడు మాత్రమే ఈ వేతనాన్ని ఆయన అందుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ అయినా ఇంత డబ్బులు వస్తున్నాయంటే ఎవరు మాత్రం జాయిన్ అవుతారు చెప్పండి. 92 దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బులు అప్పనంగా వచ్చి పడే పరిస్థితి. మోడీ హ్యాస్ డన్ అన్బిలీవబుల్ జాబ్ బై పుల్లింగ్ 400 మిలియన్ అవుట్ ఆఫ్ పావర్టీ. దాదాపు 40 కోట్ల మందిని పావర్టీ నుంచి బయటకు తీసుకురావడంలో నరేంద్ర మోడీ గారు సక్సెస్ అయ్యారు అన్నట్టుగా జేమీ డెమన్ చేసిన వ్యాఖ్యలు నిన్న.
హాట్ స్టాక్స్ పరంగా శ్రీరామ్ ఫినాన్స్ స్టాక్ని మోతిలాల్ ఒస్వాల్ రికమెండ్ చేస్తుంది విత్ 2,900 రూపీస్ టార్గెట్ ప్రైస్. ర్యాలీస్ ఇండియా స్టాక్ని హైతాంగ్ రికమెండ్ చేస్తుంది విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 327 రూపీస్. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో కొటాక్ బ్యాంక్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ప్రాక్సీ అడ్వైజర్ ఫర్మ్స్ గివ్ టమో డీవీఆర్ కన్వర్షన్ ప్లాన్ టు థమ్స్ అప్. ఇక్కడ టాటా మోటార్స్ డీవీఆర్ని రెగ్యులర్ షేర్స్గా కన్వర్ట్ చేసేందుకు ప్రాక్సీ అడ్వైజర్ కంపెనీ కూడా ఆమోదం అంటే ఇన్ సెన్స్ ఇన్వెస్టర్స్కి షేర్ హోల్డర్స్కి రికమెండ్ చేస్తుంది ఆ కన్వర్షన్కి ఓకే చేయమని చెప్పి. ఇక్కడ కాల్ ఫర్ కాషన్ ఆన్ మైక్రో స్మాల్ మిడ్ క్యాప్ అమిడ్ షార్ప్ రన్. సో కొన్ని స్టాక్స్ విపరీతంగా పెరిగాయి. లైక్ మనకి ఓకే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ దాదాపు 116% మేర, అండ్ పూర్వాంకర్ దాదాపు 111% మేర. మోస్ట్ చిప్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, చాలా కాలం తర్వాత మళ్ళీ పేరు వింటున్నాం. 100% మేర పెరిగింది. వారి అలాగే మనోరమ లాంటి స్టాక్స్ విపరీతంగా పెరిగాయి. సో ఇలాంటి స్టాక్స్ పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. సో మనం లాస్ట్లో ఏంటంటే దీపం వెలుగుతున్నప్పుడు ఎలా అయితే మిణుగురు పురుగులు దగ్గరగా వచ్చి ఆ వేడిగా అంటుకొని చనిపోతాయో, రీటైల్ ఇన్వెస్టర్స్లో కూడా అదే ప్రాబ్లం. మార్కెట్స్ ఇంత పెరిగిన తర్వాత ఇప్పుడు 168 రూపీస్, దీనికి ఏదో 250 రూపీస్ టార్గెట్ ప్రైస్ ఉంది, 300 టార్గెట్ ప్రైస్ ఉందని మార్కెట్లో ఒక ఫీలర్ వదులుతారు. మనం ఎగ్జాక్ట్గా పీక్లో వెళ్ళి ఇరుక్కుంటాం. సో అక్కడి నుంచే పతనం స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల ఇంతగా పెరిగిన స్టాక్స్లో జోలికి వెళ్ళకపోవడమే మంచిది. సో ఇవి మేజర్ అప్డేట్స్. అండ్ టాటా ఎల్ఎక్సీ డౌన్ 13% ఫ్రమ్ ఇట్స్ మంత్లీ హైస్. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ హ్యాస్ సెల్ రేటింగ్ ఆన్ ద స్టాక్. సో సెల్ రేటింగ్ ఇస్తుంది ఈ స్టాక్కి, ఎందుకంటే వాల్యుయేషన్స్ చాలా గరిష్టంగా పీక్లో ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.